హిందుత్వ అనేటటువంటిది ఒక విధానం, ఒక సిద్ధాంతం. ఇదొక జీవన విధానం. ఇందులో మతం లెక్కనే చూడాలా, కులం లెక్కనే చూడాలా, కుల విభజన ఇవన్నీ ఎవరికి కావాల్సింది వాళ్ళు. దీన్ని దెబ్బతీయడానికి దశాబ్దాలుగా జరిగిన కుట్రలు. అదే సందర్భంలో దేవుణ్ణి నమ్మటం, మన కష్టం మనం పడతాం, మన శారీరక శ్రమ, మన మానసిక శ్రమ, మన పెట్టుబడి ఇవన్నీ చేసి దేవుణ్ణి నమ్మి మన పని మనం చేశాక దేవుడి మీద భారం వేస్తాం. అంతేగాని గాల్లో దీపం పెట్టి దేవుడు అని ఇదే భారం అనం. కానీ ఈ హిందువుల్ని నువ్వు ఇట్లా చేస్తే బాగుపడతావు, నేను నీకు నోట్లో నుంచి శివలింగం ఇస్తాను, లేకపోతే విభూది నీకు పటానికి రాయిస్తాను అనేటటువంటి ట్రిక్కులు నమ్మద్దు. స్వామీజీలు సాధువుల పేరుతో అట్లాంటి ట్రిక్కులు నమ్మద్దు. ఏది కృష్ణ నీళ్లు తీసుకొచ్చిస్తా, లేకపోతే ఇట్లాగంటే నీళ్ళు వస్తాయి, పైనంటే వర్షం వస్తుంది, ఇట్లాంటి నాటకాలు నమ్మద్దు. వాస్తవంగా సైంటిఫికల్గా అది మిస్యూజ్ చేసే వాళ్ళు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ క్లోరైడ్ కనుక రాస్తే ఎక్కడైనా బూడిద రాలుద్ది. అది మన చేతికి రాసుకున్న రాలుద్ది, పేపర్కి రాసిన రాలుద్ది. అది దాన్ని చూపెట్టేసి పటాల్లో నుండి విభూది వస్తుంది అంటే ఇది జరుగుతుంది. ఇలాంటి తప్పుడు నమ్మకాలు కాకుండా హిందువులు కావాల్సింది ఏంటంటే మనం నిజాయితీగా ఉండాలి, మనం బాధ్యతగా ఉండాలి, మన పని మనం చెయ్యాలి, మన ధర్మం మనం పాటించాలి. అంతే తప్పించి ట్రిక్కులకి లొంగద్దు. సేమ్ టైం ధర్మబద్ధంగా జీవించాలన్నటువంటిది సీరియస్గా ఆశించాలి, ఆలోచించాలి.